సో అయితే ప్రొడ్యూసర్ గా ఇంకా జర్నీ బోర్ కొట్టలే, ఇంకా కిక్కిస్తుందా? ప్రొడక్షన్ చేయాలి, ఇంకా మెరాకిల్స్ క్రియేట్ చేయాలి, మంచి మూవీస్ చేయాలి, ఫ్యూచర్ లో సాంగ్స్ చేయాలి, షార్ట్ మూవీస్ చేయాలి, ఫోక్ సాంగ్ చేయాలి అండ్ పాడాలి. పాటల పిచ్చి కూడా ఉంది నాకు. ఇంకా దీంతో పాటు సాంగ్ పాడాలి. ఫస్ట్ లో నేను కూడా యాంకరింగ్ చేసేది స్టార్ మాలో. సో దాని నుంచి సీరియల్ నుంచి ప్రొడక్షన్. నేను అనేది ఏమంటానంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటే మనకి ఎన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. వర్క్ ఎప్పుడు మన బ్రెయిన్ వర్క్తో బిజీగా పెట్టండి. మనీ సేవ్ చేసుకోమంట. మనీ సేవ్ చేసుకుంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనం రిలాక్స్ ఉండొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాన్సెప్ట్ ఇస్తూనే ఉన్నా, ఎట్ ద సేమ్ టైం ఖాళీ ఉండకుండా సీరియల్స్ వర్క్ చేస్తున్నా. ఇంకా ఖాళీ ఉంటే బిజినెస్, షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తా, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తా, హౌసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే షోస్కి వెళ్తా, శ్రీదేవి డ్రామా, జబర్దస్త్. ఇంకా గ్యాప్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే రీల్స్ అండ్ ఇంకా ఫేస్బుక్, ఇంకా వాయిస్ ఓవర్స్ ఇస్తా, డబ్బింగ్ కూడా చెప్తున్నా ఇప్పుడు. ఓకే. సో వై టైం వేస్ట్? ఒక ఇన్ టైం వరకు మనం హార్డ్ వర్క్ చేయాలి, మనకు టైం వస్తుంది, అప్పుడు సక్సెస్ అవుతాం అనమాట. ఓకే. రిలాక్స్ అనేది మనకు ఉండదు. మనకు రిలాక్స్ అయితే ఇంకా మనం ముసలోళ్ళు అయిన తర్వాత 50+ ఎట్లా కూర్చొనే ఉండాలి. అప్పుడు ఏదో ఇప్పుడు వరకు కష్టపడితే అప్పుడు మంచిగా కూర్చొని తినచ్చు కదా అంట. ఓ అబ్బా, అంటే మహతక్కని చాటర్ బాక్స్ అని అందుకే అనలేదు. నా షో పేరు చాటర్ బాక్స్ అయినా చాటర్ బాక్స్లో అవతల పర్సన్ మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి మహతక్క ఇంట్రడక్షన్ చాటర్ బాక్స్ అని ఇచ్చాను. అక్క యూట్యూబ్లో ఇన్ని రీల్స్, ఇన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా, అసలు యూట్యూబ్ రెమ్యునరేషన్ మహతి అక్కకి ఎంత వస్తుంది? నాకు అట్లానే ఉంటుంది రా. నాకు ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేశారు, ఇవాళ ఒక స్కూల్కి గెస్ట్గా పిలిచారు, నేను 1 lakh అడిగాను. వాళ్ళు 25 ఇచ్చినా చేస్తా, 50 ఇచ్చినా చేస్తా, 2 lakhs ఇచ్చినా చేస్తా, కానీ అది నేను మిస్ చేయను, టైం వేస్ట్ చేయను. వాళ్ళకు ప్రైస్ చెప్తా, ఇన్ కేస్ వాళ్ళ ప్రాబ్లమ్ను బట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటా, మళ్ళీ పిలుస్తారు నన్ను. అలాగే ఇప్పటివరకు నా సక్సెస్. రెమ్యునరేషన్ నేను ఒకటి చెప్తా, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటా, ఇంకా నా దారికి వాళ్ళు వస్తారు ఫ్యూచర్ తర్వాత. ఇప్పుడు ఈ సోఫా ఉందండి, ఇది నేను ఒక బైట్ చేసా, ఒక కొలాబరేషన్ ఇది వచ్చింది గిఫ్ట్. ఫస్ట్ ఈ సోఫా ప్రైస్ ఒక 1 lakh ఉందనుకో, వాళ్ళు నాకు 50,000కి మనకి ఇవ్వలేదనుకో, నేను కొలాబరేషన్ చేసి 50 ఇచ్చి తీసేసుకుంటాను. ఆ వస్తువు అయినా ఏదైనా కూడా మనం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేస్తా, ఆటోమేటిక్ మనీ వస్తుందంట. ఇప్పుడు 1 lakh అన్నప్పుడు మనం 1 lakh ఇవ్వలేదనుకో, 25,000 ఇచ్చినా నేను వర్క్ చేస్తా. ఆ 75,000 తర్వాత అయినా వస్తాయి మన టాలెంట్ని పెట్టాలనుకుంటా, వాళ్ళకి బిజినెస్ అయ్యాక. అట్లాగే నాకు. ఓకే. సో ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియోస్లో నేను ఒక ప్రాపర్టీ కొన్నా యూట్యూబ్ వచ్చిన వీడియోస్తో. నేను 2017లో స్టార్ట్ చేసా. 2,50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యూచర్ ఫిలిమ్స్ నాదే ఛానల్ హ్యాక్ చేశారు. దాంట్లో చాలా మనీ వచ్చింది. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను. అది ఒక ప్రాపర్టీ కొనుక్కున్న దాని మీద. అది హ్యాక్ అయ్యి ఉంది. ఇప్పుడు చాలా బాగా వెళ్ళింది. ఒక సాంగ్ చేసా, అమ్మవారు రాతి బొమ్మ అని మంగ్లీ సాంగ్ పాడించా మీకు. దాంట్లో చూడండి, ఫ్యూచర్ ఫిలిమ్స్. అది హ్యాక్ అయిన ఛానల్. అది 2.5 CR చూసారు ఆ సాంగ్. బాగా వెళ్ళింది. మంగ్లీ ఫస్ట్ సాంగ్ పాడిపించారు. అప్పుడు ఆమెకి తక్కువ రెమ్యునరేషన్, ఫస్ట్ సాంగ్ నేనే పాడించా. ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉంది. అవును. సో మహతక్క ఇంటర్వ్యూ నేను iDreamలో జాయిన్ అయ్యి దగ్గరగా 1 year అవుతుంది. 1 year జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో అడిగితే, అప్పుడు అడిగితే ఇంటర్వ్యూ ఇప్పుడు అవుతుంది. iDream పిల్ల చూడు, మీ టైటిల్ కూడా ఐ డ్రీమ్ అంటే కళ్ళతో మనం కలగనాలి, అదే మన iDream. సో ఫైనల్గా 1 year వెయిటింగ్, ఈరోజు నాకు ఇంటర్వ్యూ దొరికింది. ఇంకా చాలా ఇస్తా ఇంటర్వ్యూస్. ఇంకా నేను ఏదైనా స్పెషల్గా ఏదైనా ఈవెంట్ చేసినా కూడా మీకు తప్పకుండా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే మీరు నాకు చాలా సార్లు అడిగారు, సిస్టర్ ప్లీజ్ నా స్టేటస్లు చూస్తావు, నా రీల్స్ అన్నీ చూస్తారు, మీరు లైక్ కొడతారు, ఏదైనా బాగుంటే సూపర్ అని పెడతారు, నేను అన్నీ ఫాలో చేస్తూ ఉంటా. ఓకే. సో ఇంత యాక్టివ్గా, ఇంత నాలెడ్జ్ ఉన్న మహతి అక్క కారు ఒక దొంగ కొట్టేశాడు. అసలు మహతక్క దగ్గర నుంచి ఒక కారు కొట్టేయడం అంటే అది మామూలు విషయం కాదు. అదే యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటమా, హకీంపేటలో షూట్ వెబ్ సిరీస్ది, ఈటీవీ సిరీస్ది, శుభాకాంక్షల సిరీస్. సో నేను ఆల్రెడీ 9:30కి విత్ మేకప్ ఉండమని చెప్పారు. సో నేను మొత్తం రెడీ అయ్యి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తా. అక్కడ లొకేషన్లో తినను. ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న ఆ రోజు డ్రైవర్ రాలేదు, మా డ్రైవర్ రాలేదు రెగ్యులర్. అతను ఇంకొకతను నెంబర్ ఇచ్చారు ఆన్లైన్లో చూసి. సో ఆన్లైన్లో మనము మెసేజ్ చేస్తే అది రికార్డ్ ఉంటుంది. ఇతను ఎవరో అదర్ పర్సన్. ఓకే. వచ్చారు, నా మొబైల్స్ 3 మొబైల్స్ కార్లోనే ఉంది. కార్ కీస్ ఇచ్చి సైడ్కి పెట్టమ్మా, నేను ఇడ్లీ వస్తుందని అన్నా, సైడ్కి పెట్టకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను పరిగెత్తా, పీటీ ఉషాలాగా పరిగెత్తా. ఎట్లు ఉరికినా అంటే ఇంకా నాకు వద్దు, ఇక తెలంగాణ ఏడుపు వచ్చేస్తుంది. నాకు కార్ పోవడం మ్యాటర్ కాదు, కార్ పోతే రోబరీ కేస్, కార్ సీజ్, మళ్ళీ వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో 6 months తిరగాలి, వాడి కేసు వాడు లోపలేస్తారు, వాడు వచ్చి మళ్ళీ ప్రూవ్ అవ్వాలి, దానికి ఆర్సీ అవన్నీ లైసెన్స్ అన్ని పెట్టాలి, అక్కడ కార్ ఎందుకు పెట్టా, ఇదంతా తలకాయ నొప్పులు. పరిగెత్తా అక్కడ ఎవరో మిలిటరీ వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఇట్లా పట్టుకోండి దొంగ అని అరుస్తే వాళ్ళు కూడా ఎదురుగా వచ్చారు, పట్టేసుకున్నారు. ఎన్ని కిలోమీటర్స్ పరిగెత్తారు? ఒక 3 kilometers ఉరికన్నా. చాలా హీల్ వేసుకుని పరిగెత్తా.
శారీలో ఉన్నా, షూట్లో మేకప్లో ఉన్నా. అంటే పక్కన ఎవరు సపోర్ట్ చేయలేదా? ఓ ఎవరు బైక్ కూడా ఎక్కాను, మధ్యలో పరిగెత్తి ఒక బైక్ ఎక్కా, అక్కడ దిగా మళ్ళీ ఇంకో బైక్ ఎక్కా. ఒక సినిమా షూటింగ్ అయిపోయింది ఆ రోజు, అందరు పబ్లిక్ వచ్చేసారు. కొట్టేశాను. ఎందుకు అలా చేసామనంటే నాకు మీరు ఉన్నారనుకున్నా మేడం అంటున్నాడు. నేను ఆల్రెడీ కార్ బయట పక్కన పెట్టమని కీస్ ఇచ్చా, ఎట్లా ఉన్నా అనుకుంటూ అబద్ధాలు ఆడుతున్నావు వేస్ట్ ఫీల్ అని కొట్టి పోలీస్ కేసు పెడదాం అనుకున్నా. కానీ ఇంకా టైం లేదు, నాకు షూటింగ్ టైం అవుతుంది. షూటింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసా, వాళ్ళ ఎప్పటికీ 20 మిస్ కాల్స్ ఉన్నాయి. 9 కానీ నేను చెప్పే 10 ఇక్కడే అయింది. సో వాళ్ళు సీన్ అది మార్చుకున్నారు. ఈలోపు వెళ్ళి అందరికి చెప్పి వీడియో కూడా వెంటనే చేశారు. లేడీస్ కొంచెం అలర్ట్గా ఉండండి, కార్లు ఇట్లా కొట్టేస్తున్నారు, క్రైమ్ ఎట్లయినా జరగచ్చు, మన జాగ్రత్తలు మనం. వెళ్ళి ఇంజన్ అమ్మేస్తాడు, ఇంజన్ అమ్మేస్తే 15 లక్షలు వస్తాయి. అయిపోయాయి. ఇంకా కార్లో ఒక ఇంజన్ అనేది మెయిన్ పార్ట్ కదా. ఒక వస్తువు మన చేతిలో నుంచి పోతే చాలా కష్టం కదా నందు. అది మాత్రం వీడియో చేస్తే బాగా వైరల్ అయింది. మీ ఐ డ్రీమ్ లో కూడా పెట్టారు ఆ వీడియో. అవును, నటి కారు కొట్టేసిన ధీరుడు వీరుడు అని పెట్టారు. అవును, మహతక్క చేసే ఎక్కువ వీడియోస్లో కిడ్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. అంటే దానికి పర్టికులర్ రీజన్? నాకు చిన్నపిల్లలు ఇష్టం, గ్రీనరీ ఇష్టం, పక్షులు ఇష్టం, డాగ్స్ ఇష్టం. నాకు అంటే మిడిల్ క్లాస్ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం. నాకేంటో కొన్ని అన్నీ ఏమంటారు డార్లింగ్, ఎవరన్నా ఇప్పుడు రైతులు ఉన్నారు, బియ్యం పట్టించుకొని వస్తారు, అట్లాంటి కష్టాలు ఆ చిన్న అన్నీ నాకు ఎందుకు కొంచెం అట్రాక్ట్ అయిపోతాను నేను. చెట్లు అంటే బాగా ఇష్టం, చెట్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోతాను నేను. చెట్లను కూడా బాగా లవ్ చేస్తాను. చూడు గ్రీనరీ ఎంత బాగుందో మా ఇంట్లో. తర్వాత బర్డ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంట్లో బియ్యం తీసుకొని వెళ్ళేసి వేస్తూనే ఉంటా బర్డ్స్కి, డాగ్స్కి ఫుడ్ పెడతాను. నాకు ఎట్లెట్లనో అయిపోతుంది, అది నాకు ఫస్ట్ నుంచి ఉంది. అంటే మహతక్క స్టేటస్ ఎప్పుడు చూసినా ఎంత మిడ్ నైట్ అయినా ఒక ట్రైన్ బోగి లాగా వస్తూనే ఉంటుంది. నేను ఎలా అంటారా, ఈ రోజు అప్డేట్ అయిపోవాలి. రేపటి గురించి నాకు రేపు నువ్వు ఎక్కడ ఉంటుందో లేదు, నేను ఎక్కడ ఉంటుందో లేదు, ఏమైతుందో లేదు. మనిషి జీవితం నీటి బుడగా, ఇవాళ బతుకుతాం రేపు పోతాం. అంటే నేను దేని ఫ్యూచర్ని నమ్మను డార్లింగ్, టుడేనే నాడే. సో ఈ రోజు ఏం జరిగిందంతా నేను స్టేటస్లో పెట్టేస్తా. మిడ్ నైట్ తర్వాత తీసేసి మళ్ళీ మిడ్ నైట్లో అప్డేట్ చేస్తాను. నువ్వు చూసావు ఎప్పుడైనా? నిద్రపోయే ముందు అప్డేట్ చేసి మళ్ళీ స్లీప్. ఓకే, ఆ రోజు షూట్ వెళ్తే ఆ రోజు షూట్ది అది రావాలంతే. ఓకే, అంతే. రేపటి షూట్ మళ్ళీ రేపు ఇంకే షూట్ చేస్తున్నా, ఈ రోజు ఇప్పుడు ఉండాలి అంతే. స్టేటస్లో పెట్టేసాను ఆల్రెడీ. అవునా? నందుతో అని ఐ డ్రీమ్తో ఈరోజు ఇంటర్వ్యూ అని పెట్టేసా, చూసుకోవాలంటే స్టేటస్లో. ఇప్పుడు ఎన్ని కాల్స్ వస్తాయో అయితే. సో మహతక్క నటనలో ఫుల్ స్ట్రాంగ్. ఏ క్యారెక్టర్ చేసినా, పోలీస్ రోల్ చేసినా, అత్తగారు రోల్ చేసినా, మదర్ రోల్ చేసినా, ఏదైనా చేస్తా. ఈ రోల్ ఆ రోల్ లేదు, అన్ని రోల్స్ నావే. అన్ని రోల్స్. లేడీ కమల్ హాసన్ లాగా అమ్మమ్మ రోల్ కూడా చేస్తా. నటనలో అంత స్ట్రాంగ్ అయిన మహతి అక్కకి మూవీస్ లో ఎక్కువ ఎందుకు ఛాన్స్? అంటే నేను మూవీస్ ట్రై చేయలేదు డార్లింగ్, నాకు మూవీస్ వస్తున్నాయి కానీ చేయట్లేదు నేను. ఇప్పుడు ఖచ్చితంగా నేను కొంచెం సీరియస్గా చేద్దాము, కొంచెం హార్స్ రైడ్కి వెళ్తున్నా, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నా, జిమ్కి వెళ్తున్నా, రుద్రమాదేవి, ఇంకొంచెం ఫిట్నెస్ కొంచెం మెయింటైన్ చేసి కొంచెం పెద్దగా ట్రై చేద్దాం మూవీస్లో అని పట్టుకుంది. ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంతకుముందు సీరియల్ ఇక్కడ సీరియల్ సినిమాకి ఏంటంటే ప్రాబ్లం, డేట్స్ ప్రాబ్లం. ఇప్పుడు నేను 2 సీరియల్ కమిట్ అయితే డేట్స్ అడ్జస్ట్మెంట్ కాదు. అందుకని చెప్పి సినిమాలు చేసేవాళ్ళు సీరియల్ చేయలేరు, సీరియల్ చేసేవాళ్ళు సినిమాలోకి కుదరదు. సీరియల్ పక్కన పెట్టేసి సినిమాలలోకి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఏంది శ్రీదేవి డ్రామా, జబర్దస్త్, సీరియల్స్, గెస్ట్ అన్ని ఇక్కడిక్కడే సరిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు.